హ్మ్. సౌత్ ఇండియన్స్ అని, నార్త్ అవును. ఇండియన్స్ అని, లాంగ్వేజ్ పరంగా అని చెప్పేసి. గుళ్ళ విషయంలో దాడులు కావచ్చు, ఇంకా ఆహ్, గోవులను అడ్డం పెట్టి కావచ్చు, లేకుంటే మతం పేరు చెప్పి దాడి చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనల్ని ఒక కార్నర్ చేశారు ఈ ప్రజలనేది. కానీ ఎక్కడ కూడా ప్రజలు ఎక్కడ కూడా డైవర్ట్ అయితలేరు. ఖచ్చితంగా బీజేపీ మీద అంతే విశ్వాసంతో ఉన్నారు. అలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా రాబోయే రోజులలో బుద్ధి చెప్తాం. శృతి మించి మేము ఇవే దాడులు కొనసాగిస్తామంటే వాళ్ళని వినాశనం చేసేంత శక్తి కూడా మన దగ్గర ఉన్నది. కానీ ఆ దృష్టికోణంలో మేము చూస్తలేం. అందరం మనోళ్ళే అని చెప్పేసి ఒక కోణంలో ఉన్నాం. కానీ శృతి మించితే మాత్రం అంత స్థాయిలో నిర్ణయం తీసుకోవడానికి సైతం మేము మాలాంటి యువత హ్మ్. పార్టీలని పక్కకు పెట్టి సైతం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతవరకు తెచ్చుకోరని చెప్పేసి ఒక ఆలోచన. యెస్. మీరిప్పుడు చెప్తుంటే నాకొక విజువల్ కళ్ళ ముందు కనిపించింది. ఒకప్పుడు పండగలంటే ఇళ్లలో అవును. జరుపుకునేవాళ్ళం. అవును. ఇప్పుడు ఏ పండగొచ్చినా ముఖ్యంగా బీజేపీ రిలేటెడ్ మీరిందాక చెప్పిన సంస్థలకు సంబంధించిన కార్యకర్తలైతేంది, యువకులైతేంది, ముఖ్యంగా బీజేవైఎంఏ. హ్మ్. ఇటు నుంచి అందరూ కాషాయ జెండాలు పట్టుకొని మొత్తం మన ప్రతి గల్లీని కూడా అవును. కాషాయమయం చేస్తున్నాయి. అవును. హిందూ పండుగలు చాలా వైభవంగా అవును. రోడ్ల మీద ఎంత అంగరంగ వైభవంగా అవును. జరుగుతున్నాయి. అవును. సో, ఈ మార్పు అనేది మీకున్న అనుభవం దృష్ట్యా ఎప్పటినుంచి స్టార్ట్ అయింది? ప్రజలకు ఎప్పుడైతే నిజాలు తెలిసినాయో, భారతీయ జనతా పార్టీ అంటే మతతత్వ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అంటే మత విశ్వాసంతో నడిచేటువంటి పార్టీ. అంటే ప్రజలని ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడతాయి ఇవంతా కల్చర్ అంతా గూడా అనేది ప్రజలకు ఎప్పుడైతే తెలిసినామో అప్పుడు ప్రజలందరూ గూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. హ్మ్. ఎప్పుడు ప్రజలందరూ గూడా ఏకతాటిపైకొస్తారు? ఉప్పు సత్యాగ్రహం అయింది. అవును. అంతకుముందు ఉద్యమాలు జరగలేవా? మస్తు జరిగినాయి. స్వతంత్ర సమరయోధ పోరాటాలు జరగలేవా? మస్తు జరిగినాయి. కానీ దానికే ఎందుకు ప్రత్యేకత వచ్చిందంటే ప్రజలకు అర్థమైంది. హ్మ్. అర్థమైంది. అర్థమయ్యే రీతిలో ఆ యొక్క ఉద్యమాన్ని తీసుకుపోయారు కాబట్టి అంత సక్సెస్‌ఫుల్ అయింది. బ్రిటిషోళ్ళకి ఒక జలక్ అనేది పడ్డది. అదే స్థాయిలో మేము గూడా అంటే వివిధ క్షేత్రాలు. మేమంటే నాట్ ఓన్లీ బీజేపీ. ఇప్పుడంటే హ్మ్. నేను బీజేపీలో ఉన్నా. అవును. గతంలో నేను విద్యార్థి పరిషత్‌లో ఒక హ్మ్. కీలకమైనటువంటి అవును. విద్యార్థి నాయకుడిగా ఉండే. అంటే అప్పటి నుంచి, ఇప్పటి నుంచి ఎప్పటికైనా గాని మేమేం జెప్పినామంటే, మన సంస్థల యొక్క గొప్పతనం ఏంది? మన పండుగల యొక్క గొప్పతనం ఏంది? మనం ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క పండుగను ఎందుకు నిర్వహిస్తాం? అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం హ్మ్. చేసినాం. ఇప్పుడు కాషాయ జెండా, కాషాయ జెండా అంటే చాలా మంది కాషాయ జెండా యొక్క అంటే దాన్ని చూడంగానే ఏదో హిందుత్వందో ఏదో అనుకుంటారు గానీ, దానికి సంబంధించినటువంటి చరిత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటది. హ్మ్. దాంట్లో కూర్చొని ఎప్పుడు హింస చేయాలని ఎప్పుడు కూడా చెప్పరు. హ్మ్. ఒక మసీదులో కూర్చొని ఎప్పుడు కూడా ఒక ముస్లింకి హెల్ప్ జేయాలి. హ్మ్. ముస్లిం ఫ్లాట్ అమ్ముకొని పోతే ఆ ఫ్లాట్ మనమే కొని ఆనికి హెల్ప్ జేయాలి. హ్మ్. ఒక ముస్లిం కింద బండి మీకేసి పడితే వానికి మనం హెల్ప్ జేయాలి. ఇతర మతాలోళ్ళు మన ముస్లింని కొడితే నిర్మోహమాటంగా మనోనిది తప్పైనా గాని మనం మనోనికే సపోర్ట్ జేయాలి అంటుర్రా లేదా? కానీ ఎప్పుడు గూడా ఈ ధ్వజం కింద ఉన్నటువంటి, ఈ కాషాయం జెండా కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు గూడా ఇది చెప్పరు. హ్మ్. మన గుళ్ళు గోపురాల్లో పోతాం. మన పంతులు ఎప్పుడైనా చెప్తాడా? చెప్పండి. సర్వే జన సుఖినో భవంతు అంటాడు. అందరూ బావుండాలంటారు. ఒక ముస్లిం వచ్చినా గాని, అరే! విశ్వాసంతోని వచ్చిందని యాక్సెప్ట్ జేస్తాడు. ఒక క్రిస్టియన్ వచ్చినా, జైన్‌లొచ్చినా, ఎవరొచ్చినా యాక్సెప్ట్ జేస్తారు. వేరే మతాలోళ్ళు యాక్సెప్ట్ జేస్తారా? హ్మ్. "నువ్వు నా మతం మారా" అంటాడు. హ్మ్. క్రిస్టియానిటీలోకి పోయినాం. "ఈయనొక్కాయనే దేవుడు ఇంకొవ్వరు దేవుడు లేడా" అంటారు. అంటారా? అనరా? అంటే ఇప్పుడు ప్రజలకు అర్థమైతుంది. ఏది గొప్ప కల్చరు, ఏది గొప్పనైనటువంటి సిద్ధాంతము. మనిషి మనుగడ ఇంకా కొన్ని వేల సంవత్సరాలు నడవాలంటే ఏ ధర్మం గావాలే? హ్మ్. ఆ ధర్మం ఎవరు అనేది ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు కాబట్టి, ఈ ధర్మాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఒక హిందువుగా మన మీద ఉంది అని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయానికి ప్రజలొచ్చిర్రు, యువతొచ్చిర్రు కాబట్టే ఈరోజు ఈ ఉత్సవాలన్నీ గూడా ఆటోమేటిక్ జరిగిపోతున్నాయి. ఇంతకుముందు మనం బతిమలాడుతుంటిమి. హ్మ్. అది పట్టుకోవాలంటే ఏదో నేరంగా చూస్తుండే. ఏయ్! మాకెందుకు భయ్ అనేసి అంటుండే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలలో మేము బీజేపీ ఒకటే అంటలేము. అన్ని పార్టీలో ఉన్నటువంటి హిందువులకందరూ కూడా చైతన్యం వచ్చింది. హ్మ్. కానీ ఎవరైతే సో కాల్డ్ ఎవరైతే కొంతమంది అందరూ ఒకటే, అన్నీ ఒకటే అని జెప్పేసి కొంతమందిని డైవర్ట్ జేయడానికి ప్రయత్నం చేస్తారో, అలాంటి వ్యక్తులకు అర్థం గావాలి. అలాంటి వ్యక్తులకు అర్థం అయితలేదు గాబట్టే, వాళ్ళు అదే మొండి వైఖరితోని ఉన్నారు గాబట్టే, సీపీఎం లాంటి, లేకుంటే సీపీఎం లాంటి, లేకుంటే లెఫ్టిస్ట్ భావజాలాలు, లేకుంటే కమ్యూనిస్ట్ భావజాలాలు, లేకపోతే నక్సలైట్లు ఇవన్నీ గూడా అంతమైతున్నాయి. మీరు జూస్తున్నారు గదా! హ్మ్. ఈరోజు వాళ్ళకు దిక్కు లేదు, దివాన్ లేదు. వాళ్ళు ఎంచుకున్నటువంటి సిద్ధాంతం సరిగ్గా లేదు. కాబట్టి ఈరోజు అవన్నీ గూడా కొలాప్స్ అయితున్నాయి. ఏదైతే నిజాయితీ గలటువంటి, నిజమైనటువంటి ధర్మం ఏదైతుందో, ఏదైతే ప్రపంచాన్ని నిలబెడుతున్నటువంటి ధర్మం ఉందో, అది మాత్రమే ఈరోజు నిలబడుతుంది గాబట్టి, ఈరోజు ప్రజలందరూ యువతంతా గూడా ఈ వైపు రావడం జరిగింది. నిఖార్సైన హిందూ వారియర్‌గా కనిపిస్తున్న మీరు, ఒక చోట ఎంఐఎం ఒక నేతతోటి మంచిగా షేక్ హ్యాండ్ ఇస్తూ, అవును. మంచిగా మాట్లాడుతూ అవును. ఉన్న ఒక వీడియోనో, ఫోటోనో బయటకొచ్చి చాలా రాద్ధాంతం జరిగింది. అవును. సో, అది సినిమాల వరకొచ్చేసరికి హీరోలు ఎవరెవరికి పోటీ గారు. అవును. నిజంగా కొట్టుకు చచ్చేది అభిమానులు అన్నట్టు. అభిమానులు. మీరు గూడా అంతా ఒకటే.
లేదు ఇప్పుడు లేదు. అనవసరంగా వాస్తవం చెప్పాలంటే ఈ విషయంలో నేను అసలు క్లారిటీ ఏం ఇవ్వాలి. జరిగింది? వాస్తవంగా ఆపరేషన్ సింధూర్ అనేది జరుగుతా ఉన్నది. నరేంద్ర మోడీ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఓకే. మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలవదు. ప్రజలకు అవేర్‌నెస్ నిర్వహించాలి. అది అవగాహన ఎవరైనా గాని కల్పించాలి. అవగాహన ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. మాకు సెంట్రల్ నుంచి కూడా మాకు లిస్ట్‌లొచ్చినాయి. ఓకే. ఎక్కడెక్కడ మాక్ డ్రిల్ జరుగుతున్నాయో అక్కడ మనం ప్రజలతోని మమేకమయ్యి, ప్రజలను తీసుకొని పోయి అవేర్‌నెస్ జేపియాలి. ఎందుకంటే మాకెందుకులే అనే జనరేషన్‌లో మనం ఈ రోజుల్లో. లేదు. మా ఇంటి వరకు రాలేదు కదా! నాకెందుకులే అన్నట్టున్నాం. అవును. అలాంటి జనరేషన్ గాదు. వీళ్ళందరిని కూడా తీసుకొని పోయి చూపించాలి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 ఎవరైతే ఆడ విన్యాసాలు జేసి చూయిస్తున్నారో, స్పాంటేనియస్‌గా ఇది ఫైర్ అయిందనుకోండి, దీన్ని కాపాడడానికి ఆటోమేటిక్ వస్తది. కానీ స్పాంటేనియస్‌గా అట్లా గాకుండా వాళ్ళందరూ వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తులు, ఏం జరుగుతుందో తెలవదు. అంటే అప్పటికి ప్రిపేర్ లేరు. ఓకే. నేనేమంటున్నాను, ఇప్పుడు మనల్ని ఎవడైనా చంపడానికి వస్తున్నప్పుడు మనం పరిగెత్తడం వేరు, మనం రెగ్యులర్‌గా పరిగెత్తడం వేరు. ఓకే. రెగ్యులర్‌గా పరిగెత్తా అంటే ఈ నుంచి ఒక సడెన్ ప్లేస్‌కెళ్ళడానికి 5 నిమిషాలు పడితే, ఎవడైనా మనం చంపడానికి వస్తున్న 3 టైంలో నిమిషాలే పడతది. అంటే ఆ టైంలో వీళ్ళేందంటే జస్ట్ మాక్ డ్రిల్ పెడతా ఉన్నారు. ఎట్ ఎ టైమ్ మోడీ గారు చెప్పంగానే పెడతాను. వీళ్ళందరూ కూడా అభినందనలు తెలపాలని చెప్పేసి పోయినటువంటి సందర్భం అది. ఓకే. వాళ్ళకి అభినందనలు చెప్పినాం. మనం మాట్లాడినాం. చెప్తున్నా కదా! ఈ వ్యక్తులకు భారత్ మాత అంటే పడదు. వందే మాతరం అంటే పడదు. ఇలాంటి సందర్భాలలో మేము మంచి నినాదాలు ఇచ్చి వాళ్ళందరితో మాట్లాడి చేసి అన్ని రకాలుగా మేము పోతా చేస్తా ఉంటే, ఇప్పుడు అక్కడ వచ్చింది సందర్భం ఏంది? అందరిని కలుపుకుపోయే సందర్భం. ఓకే. అదే భారతీయ జనతా కార్యకర్తగా మేము అందరిని కలుపుకుపోయే సందర్భం అదంతా కూడా. నేను మత విశ్వాసంతోనూ పోయినటువంటి కార్యక్రమం కాదది. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? ఓన్లీ బీజేపీ కార్యకర్తలే సపోర్ట్ చేయండి. మిగతాలు చేయొద్దా అని చెప్పలేదు. ఓకే. ఒక మంచి ఉద్దేశంతో తన కూడా వచ్చిండు. ఎంఐఎం పార్టీ అయినప్పటికీ కూడా దేశ ప్రధానిని గౌరవించి ఇక్కడికి వచ్చిండు. అంతే స్థాయిలో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యిరు. అయిన తర్వాత అప్రిషియేట్ చేస్తూ మనం పిలవడం జరిగింది మా మతోడు. ఆయనకేమనిపించింది? మీడియాది అయిపోయింది కదా! వెళ్ళిపోదాం అనేసి మీడియా కోణంలో ఆలోచించే వ్యక్తి. ఓకే. నేను ఎక్కడనో ఉన్నటువంటి వ్యక్తిని నేను ప్రోటోకాల్ అన్నీ కూడా వదిలేసుకొని, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నా టీమ్‌ని ఎవరిని తీసుకుపోకుండా ఒక ప్రోగ్రామ్‌లో నేను పాల్గొనడం జరిగింది. కానీ ఈళ్ళొచ్చిర్రు కదా! మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కడ హైజాక్ చేస్తారో వీళ్ళు. అదే ఇది కూడా వీళ్ళ కోటాకి ఎక్కడ వెళ్ళిపోతుందో. వీళ్ళొచ్చి మా దగ్గర భారత్ మాత అనడం ఏంది? వీళ్ళొచ్చి మా దగ్గర వందే మాతరం ఏంది అనేది ఆబ్వియస్‌గా వాళ్ళ కోపం ఉంది. అంటే మేము మీకు చెప్పినాం మేము. శాంతియుతంగా ఉండేటువంటి వ్యక్తులం మేమంతా కూడా. ఇప్పుడు నేను గొడవ పెట్టుకోవాలంటే ఆడ 5 నిమిషాలు కాదు నేనంతా. అంటే ఇప్పుడు ఆడేమైతది? ఇప్పుడు దేశం అత్యవసర పరిస్థితిలోకి పోతుంది. మోడీ గారు ఒక రకంగా ప్రిపేర్ చేస్తా ఉన్నారు. నేను దాన్ని పోయి గొడవ పడడం ఎంతసేపు? ఏయ్! నువ్వేంది భయ్ అంటే నువ్వేంది భయ్ అయితది. మీడియా అట్రాక్టివ్ ప్రోగ్రామ్ అయితది. నన్ను అందరూ అప్రిషియేట్ చేస్తుంటారు. అన్ని రకాలు. కానీ నాకు అది సందర్భం కాదు కదా! కొన్ని సందర్భాల్లో ఎక్కడ తగ్గాలనో మా పార్టీ నేర్పించింది కాబట్టి అక్కడ తగ్గినాం. కానీ ప్రతిసారి ఎక్కడ వాళ్ళని కొట్టాలనో కొట్టి చూపిస్తున్నాం కూడా. ఓకే. అదే వ్యక్తులు ఈరోజు గోవధ చేసుకుంటూ మమ్మల్ని మా యొక్క హిందుత్వాన్ని మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసి ఈరోజు అన్ని ప్రయత్నాలలో మేము వాళ్ళకి అగనిస్ట్‌గా మేము పోరాటం చేస్తున్నాం. ఒక దగ్గర అగనిస్ట్ ఉన్నామొచ్చు కావచ్చు. కానీ మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ అట్మాస్ఫియర్‌ని ఖరాబ్ చేయొద్దు అనే ఉద్దేశంతో మేమున్నాం. కానీ అలాంటి ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి దాన్ని స్వాగతించినాం గానీ వాళ్ళు ఆ రకంగా చేసుకున్నారు. ఆయన మీద కూడా చాలా ట్రోల్స్ నడిచినాయి. చూడండి మీడియాది అయిపోగానే చలో చలో భాయ్ మీడియా ఆగే అంటే మీడియా అట్రాక్టివ్ ప్రోగ్రామ్‌లు చేసేది వీడు ఎదవా అని చెప్పేసి అలాంటి వ్యక్తి మీద కూడా కొన్ని ట్రోల్స్ నడిచినాయి. మీరు చూసిర్రో లేదో? అలా ఉన్నటువంటి ముస్లిం క్యాండిడేట్‌లో కూడా ఎప్పటికున్నా గాని వీళ్ళు ఇట్లనే చేస్తారు. ఇక మీడియా ఉంటేనే వీళ్ళు పని చేస్తారు లేకపోతే చెయ్యరు అనే విధంగా వచ్చింది. దాని గురించి పెద్ద వివరణ చాలా మంది అడిగినా గాని ఎక్కడ కూడా ఇయ్యలేదు. బట్ సందర్భం వచ్చింది కాబట్టి